హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎస్ హోమ్ మేడ్ ఫుడ్స్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటంటే క్యాబేజ్ 65 అండి. ఎంతో ఈజీగా టేస్టీగా రెడీ చేసుకుని క్యాబేజ్ 65 ఎలా రెడీ చేయాలి ఈరోజు వీడియోలో చూపిస్తాను. నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే న్యూ సబ్స్క్రైబర్ అని కామెంట్ చేయండి. మరి లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దామండి వీడియో. ఫస్ట్ మనం క్యాబేజీని తీసుకుందాం, దాన్ని కట్ చేసుకుందామండి. మరి చిన్న చిన్న ముక్కలుగా కాకుండా స్ట్రైట్గా కట్ చేసుకోవాలండి. నేను కటింగ్ ప్రాసెస్ కూడా చూపిస్తాను. అలా కట్ చేసుకుంటే మనకి క్యాబేజ్ 65 చాలా బాగా వస్తుందండి. ఇదిగోండి, ఇట్లా కట్ చేసుకోవాలి. మరి చిన్న చిన్న ముక్కలుగా కాకుండా పొడవుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న క్యాబేజ్లో కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే కారం కూడా యాడ్ చేసుకోవాలండి. కారం వేసుకున్న తర్వాత కొద్దిగా గరం మసాలా, అలాగే ధనియాల పౌడరు, జీలకర్ర పౌడరు, వేయించిన జీలకర్ర పౌడర్ కూడా వేసుకోవాలండి. ఇవన్నీ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకుందామండి. కొంచెం పసుపు, అలాగే వేయించిన జీలకర్ర పౌడర్ అన్నాను కదండి, అది కూడా యాడ్ చేసుకున్నాం. యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుందామండి. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకుందామండి. సాల్ట్ యాడ్ చేసుకుందాం. అలాగే మిక్స్డ్ హర్బ్స్ ఉంటే యాడ్ చేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా బియ్యపిండి, కొంచెం బియ్యపిండి, అలాగే కొంచెం కార్న్ఫ్లోర్ కూడా వేసుకుందామండి. కార్న్ఫ్లోర్ వేసుకుని బాగా కలుపుకుందాం. బాగా కలుపుకుని, మీరు క్యాబేజ్లో ఆల్రెడీ వాటర్ ఉంటుంది కదండి, ఆ వాటర్ కనుక సరిపోతే ఓకే, లేదంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకుని మనం 65కి ఏ విధంగా అయితే పిండిని కలుపుకుంటామో అలాగ కలుపుకుంటే సరిపోతుందండి. నాకైతే కొంచెం పొడి పొడిలాడుతూనే ఉందండి, అందుకని నేను కొద్దిగా ఇందులోనే కొద్దిగా కాశ్మీరీ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేస్తున్నానండి, కొంచెం కలర్ కావడం కోసం. ఏ కలర్ యూస్ చేయట్లేదండి, ఫుడ్ కలర్ ఏమి వేయకుండా కాశ్మీరీ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకున్నాను. అలాగే కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నానండి. వాటర్ యాడ్ చేసుకుని బాగా కలుపుకుంటున్నాను, బాగా మిక్స్ చేసుకుంటున్నాను. నాకు కొంచెం పొడి పొడిగా ఉందండి, అందుకని 65 వేయడానికి ఎలాగైతే కావాలో అలాగ పిండిని రెడీ చేసుకుంటున్నాను అన్నమాట. ఇంకొద్దిగా వాటర్ వేసుకున్నానండి. కొంచెం వాటర్ వేసుకుని బాగా ముద్దలాగా రెడీ చేసుకుని పక్కన మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి. ఈలోపు మనం స్టవ్ వెలిగించి బాండి పెట్టి అందులో ఆయిల్ యాడ్ చేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక ఇవి అందులో యాడ్ చేసుకుందాం అండి. ఇలా వేసుకుని పకోడీలాగా వేసుకుని ఫ్రై చేసుకుందాం. మనం పప్పుచారు కానీ సాంబార్ కానీ పెట్టుకున్నప్పుడు ఇలా సైడ్ డిష్గా చాలా బాగుంటుందండి. క్యాబేజ్ 65 చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే దీనికోసం ఒక
10 పచ్చిమిరపకాయలు చీరికల కింద చీర్చుకునండి. అవి కూడా ఈ ఆయిల్‌లో ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి. చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. అలాగే మీకు ఆల్రెడీ చెప్పాను కదండి, వాట్సాప్ ఛానల్ కూడా స్టార్ట్ చేశానని. ఆ లింక్ను కూడా డిస్క్రిప్షన్లో ఇస్తున్నానండి. దాన్ని కూడా లైక్ చేసి, షేర్ చేసి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఆ లింక్ ఓపెన్ చేయగానే ఛానల్ ఓపెన్ అవుతుందండి. దాని పైన చివరన ఫాలో అని ఉంటుంది. అది క్లిక్ చేస్తే మీరు సబ్స్క్రైబ్ అవుతారండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుందండి. ఈ ఛానల్ని ఆ ఛానల్ని కూడా లైక్ చేయండి. ఛానల్ పేరు ముచ్చట్లండి, తెలుగు ముచ్చట్లు. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు లాస్ట్లో మనం ఈ పచ్చిమిర్చి కూడా ఫ్రై చేసుకుందామండి. ఇవి కూడా బాగా ఫ్రై అయ్యాయండి. ఫ్రై అయిన తర్వాత మనం మొత్తం సర్వ్ చేసుకుందాం. అంతేనండి, ఎంతో ఈజీగా టేస్టీగా ఉండే క్యాబేజ్ 65 రెడీ అయిపోయింది. మరి లేట్ చేయకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే న్యూ సబ్స్క్రైబర్ అని కామెంట్ చేయండి. ఓకేనా? బాయ్ బాయ్.